అసలు అంటే మీరు సుదీర్ఘమైనటువంటి రాజకీయ చరిత్ర ఉంది మీకు. మీరు వే బ్యాక్ ఇన్ 1983లోనే మీరు ఎమ్మెల్యే అయ్యారు సార్. కానీ అప్పుడు సంజయ్ విచార్ మంచి తరఫున మీరు పోటీ చేశారు. కానీ అతి తక్కువ కాలంలో నేను అనుకుంటాం ఒక 5-6 months 6 months 20 days లోనే మీరు జస్ట్ రాజీనామా చేశారు. అంటే ఇటీవల కాలంలో చూస్తుంటే పార్టీలు మారుతున్నారు, కోర్టులకు వెళ్తున్నారు, కానీ ఎవరో రాజీనామా చేయట్లేదు. అసలు మీ రాజకీయ నేపథ్యం ఏంటి? 6 నెలల్లోనే మీరు సంజయ్ విచార్ మంచికి ఎందుకు రాజీనామా చేశారు? అది కొంచెం చెప్పండి సార్. నేను 82 మార్చిలో అనుకుంటా ఆమెను ఇంట్లోకి వెళ్ళి గెంటేసేది ఎవరు, ఇందిరాగాంధీ గారు, మేనకా గాంధీ. తెల్లారి నేను పత్రికలో చూశాను. చూసిన తర్వాత ఇమ్మీడియట్గా అంటే సంజయ్ గారు. మీరు యూత్ కాంగ్రెస్లో ఉన్నారా? నేను ఎప్పుడు పదవి తీసుకోలే, కానీ ఐఎమ్ ఏ వెరీ యాక్టివ్ మ్యాన్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీలో. పెద్ద యూత్ ఎవ్రీథింగ్ యాక్టివిటీలో ఉండేవాడిని. పెద్దపల్లి కదా స్టూడెంట్ డేస్ నుంచి. నేను ఇక్కడ హైదరాబాద్ 73 నుంచి. హనుమంతరావు గారు ఏమి లేనప్పుడు ఆయన బట్టి నా స్కూటరే, ఆయన ప్రకాష్ ఎక్కడ అంటే హనుమంతరావు గారు, కేవీ కేశవులు మంత్రి అయినప్పుడు ఆయన ఒక సిర్పూర్కే మంత్రి. అప్పుడు కోదాటి రాజమల్లి గారు, నర్సారెడ్డి గారు ఆదిలాబాద్ నుంచి. ఆయన ఎవరు పిలిచేవాళ్ళు కాదు. అటువంటిది చెన్నూరు, తర్వాత లక్ష్మీపేట అని కేవీ కిషన్ రావు ఎమ్మెల్యే ఉండే అక్కడ. తర్వాత బెల్లబెల్ల అన్ని స్టూడెంట్స్ యూత్ కాంగ్రెస్ ప్రోగ్రాంలు పెట్టి చెట్లు ఆటడం ఇటువంటి. నాకు ఎందుకంటే నేను విద్యార్థి దశలో కాలేజీలో వైస్ ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీ ఉండే మంచిర్యాల డిగ్రీ కాలేజ్లో. మంచిర్యాల డిగ్రీ కాలేజ్లో అక్కడ మాకు లోకల్గా ఉండే లీడర్లతో పోరాటం మాకు. మేము నరసింహారెడ్డి గారని ఎంపీ అయ్యారు, జడ్పీ చైర్మన్ అయ్యారు, తర్వాత మున్సిపల్ చైర్మన్ అక్కడ అర్జునరావు అని. అక్కడ కాలేజ్ ఎలక్షన్లో వాళ్ళు పార్టిసిపేట్ అయితే దాన్ని నేను కొంచెం డిఫరెంట్గా ఫీల్ అయ్యాను. వాళ్ళు ఒక ప్యానెల్ లెక్క. యాదగిరి ఎమ్మెల్సీ ఉండే అతను 3 సార్లు ఓడిపోయాడు. అతన్ని వాళ్ళు సపోర్ట్ చేసేవాళ్ళు. దాంతో ఆ పాలిటీషియన్స్ మీద మనకు వచ్చి నేను ఆ కేశవులు స్టాండ్ తీసుకొని కేవీ కిషన్ రావు గారితో నాకు చనువు, చొక్కరావు గారికి కో-బ్రదర్ అతను. తో వాళ్ళ గ్రూప్ చేసేది అవుతుందో కేశవులు మంత్రి అయిన తర్వాత ఫస్ట్ ఇందిరాగాంధీ జనవరి 1976 అయ్యారు, 66. 76 జనవరి 19, 10 సంవత్సరాలు ఇందిరాగాంధీ ప్రధాని పదవి చేపట్టి పూర్తయితున్న సందర్భంలో ఈస్ట్ జోన్ యూత్ కాంగ్రెస్ కార్యకర్తల మీటింగ్ అని స్టార్ట్ చేశాను. దాంట్లో సిర్పూర్ కాన్స్టిట్యున్సీ, ఆసిఫాబాద్, లక్ష్మీపేట, చెన్నూరు. ఇప్పుడు మంచిర్యాల జిల్లా అయింది కదా, ఆ పార్ట్ అనుకోండి. తో అక్కడ మీటింగ్ పెట్టి అక్కడి నుంచి స్టార్ట్ చేశాను. తో అప్పుడు సంజయ్ గాంధీ ఢిల్లీకి వెళ్ళడము, ఈ యాక్టివిటీస్లో ఈ ఫ్యామిలీ ప్లానింగు, తర్వాత ఈ ట్రీ ప్లాంటేషను, అంటరానితనం, దీంట్లో యాక్టివిటీ ఉండేవాడిని. ఇక్కడ నుంచి హాలిడేస్లో పోవడం, మంచిర్యాలలో ఉండడం, ఊరికి వెళ్ళడం లేదు. అక్కడ ఆల్రెడీ వైస్ ప్రెసిడెంట్ తెలిసిన. నాకు ఆ పాలిటిక్స్ గురించి చిన్నప్పటి నుంచి పేపర్లు చదవడం 1965 నుంచి బాగా న్యూస్ వినడము. ఈవినింగ్ 7 o'clock ప్రాంతీయ వార్తలు 6 తర్వాత మార్నింగ్ వస్తే విజయవాడకి వెళ్ళి వచ్చేది పేపర్లు. మంచిర్యాలలో ఆ ట్రైన్ దగ్గర పోయి ఆ పేపర్లు, ఒక పేపర్ కొని ఒక పేపర్, రహీం అని ఒకతను ఉండే, మా ఫాదర్ క్లోజు, అన్ని పేపర్లు చదివేవాడిని. అట్లా ఒక పరిజ్ఞానంతో ఇమ్మీడియట్గా నాకు స్పార్క్ అయ్యాది. మేనకా గాంధీని ఏదైతుందో ఇంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఆమె తర్వాత కొన్ని రోజుల తర్వాత ఈ ఆమె పార్టీ ఆమెను ఇన్వైట్ చేయాలనేది అవుతుందో ఢిల్లీకి. దామోదర్ రెడ్డి గారు ఎక్స్ మినిస్టర్ ఏది మా నల్గొండ, ఇంకో యాదవరెడ్డి అని ఉంటే, ఇంకో రవీందర్ ముదిరాజు, మృత్యుంజయం అయితే లేడు అనుకున్నప్పుడు. తో ఢిల్లీకి వెళ్ళి ఆమెను ఏదైతుందో వచ్చేసే వరకు ఆమె ప్రొలాంగ్ ఆఫ్ అయిపోయింది. ఆమె సెప్టెంబర్లో అమేథీ టూర్, ఫస్ట్ టూర్ చేసేది అవుట్ స్టేట్. కొన్ని గుజరాత్ వచ్చారు. కానీ దానిలో ఏప్రిల్లో వాళ్ళని తీసుకొచ్చాము మేము, అక్బర్ అహ్మద్, జేఎన్ మిశ్రా ఇక్కడికి మీటింగ్. అనుకోకుండా అప్పుడు అంజయ్ ఏదైతుందో, వెంకటరామరెడ్డి చీఫ్ మినిస్టర్, అంజయ్ గారు ఏదైతుందో అవుట్ ఆఫ్ హౌస్ అయిపోయారు. దాంట్లో ప్రభాకర్ రెడ్డి, కొండోయి చౌదరి, జీవి సుధాకర్ వీళ్ళంతా క్యాబినెట్లో లేరు. వీళ్ళంతా కలిసి మేనకా గాంధీకి ఏదైతుందో సపోర్ట్ చేసి తీసుకురావాలనేది అవుతుందో వాళ్ళది. వాళ్ళు మేనకా గాంధీ పార్టీ పెడతామంటే ఇందిరాగాంధీ పిలిస్తే ఏమని ఇస్తామని దాంట్లో ప్రొలాంగ్ చేస్తూ పోయారు. అక్బర్ అహ్మద్, జేఎన్ మిశ్రా అని ఐఏఎస్ రిజైన్ చేశాడు. ఇందిరాగాంధీ క్లోజ్ ఉంటాయి. డంపీ అనేవాళ్ళు. డంపీ ఏమో సంజయ్ గాంధీ డూన్ స్కూల్ మెట్. ఆయన 80లో ఎమ్మెల్యే అయ్యాడు, రాష్ట్రంలో మంత్రి ఉండలేదు. లండన్ పోయాడు, 66లో పోయి మళ్ళీ 76లో వచ్చాడు. 77లో ఎప్పుడైతే ఓడిపోతే మళ్ళీ పోతా అంటే అతను ఏదైతుందో, నువ్వు పోతే ఎట్లా మేము పోరాటం చేస్తున్నాం అంటే సంజయ్ గాంధీతో ఉండిపోయాడు. 80లో ఎమ్మెల్యే అయ్యాడు. తర్వాత మేనకాతో కంటిన్యూ అయ్యాడు. తర్వాత బీఎస్పీలో చేరాడు, ఎంపీ కూడా అయ్యాడు అనుకోండి బీఎస్పీకి వెళ్ళి. సో అతను వాళ్ళని తీసుకొచ్చాము. తర్వాత వీళ్ళ కోసం ఏదైతుందో ప్రొలాంగ్ అయిపోయారు. నవంబర్లో మేనకా గాంధీ మీటింగ్ పెట్టాము. మీకు చెప్పాను మొదటి ఇంటర్వ్యూలోనే, ఎలక్షన్ అనేది మనం కాంటెస్ట్ చేద్దాము, లేదు చివరకు మనకు మీకు ఇంట్రెస్ట్ లేకపోతే డ్రాప్ అయిదాం, నో అని మాత్రం మనకండి అంటే అదే అడిగిపించాను. అనుకున్నాను కానికల్ రవీంద్రనాథ్ అని ఉండే, అతనితో అడిగిపించాను ఎయిర్పోర్ట్లో. ఆమె వీఆర్ థింక్ అబౌట్ అన్నది. అనుకోకుండా రామారావు గారు ఎలయన్స్లో
5గురం మేము 5 సీట్లు. ఆయన ఒక స్టేజ్లో అంటే భాస్కర్రావు గారు, ఉపేంద్ర గారు, రామారావు గారు, నేను గుర్తింపు రాలేదు కదా పార్టీకి. సంజయ్ లేదు గుర్తింపు లేదు. మేము సింబల్ రామారావు గారి సింబల్తో చేశాము. సైకిల్ మీద చేశాము. 5 పోటీ చేశాము. హైదరాబాద్లో ఇస్తున్నారు. ఇంకా వేరే ఏదైతే సీట్లు కూడా ఎక్కడైనా కావాలంటే అడుగుమన్నారు తెలంగాణ ప్రాంతంలో 10-12. ఎందుకంటే అప్పుడు సిపిఎం దగ్గర తిరిగాడు రామారావు గారు, ఎవరితో బ్రేక్ అయ్యాది. తో భాస్కర్రావు గారికి నాలెడ్జ్ కదా, ఇందిరాగాంధీ కోడలు, దీన్ని మనం ఉపయోగించుకుంటే ఏదైతుందో మనకు బెనిఫిట్ అవుతుంది అనేది ఆ స్ట్రాటజీకి ఏదైతుందో. ఉపేంద్ర గారు కూడా ఆల్రెడీ రైల్వేస్లో చేశాడు కనుక ఆయనకు అవగాహన, ఆయన కూడా అడ్వైజ్ ఇచ్చాడు. మొత్తానికి క్లిక్ అయ్యేది. తో మంతినిలో సమితి ప్రెసిడెంట్ అతను. సమితి ప్రెసిడెంట్ అంటే అప్పుడు మాకు 13 ఎమ్మెల్యేలు ఉంటే 14 ఎమ్మెల్యే కాన్స్టిట్యూన్సీకి ఒకటి అనుకోండి, అంటే కొంత లిమిటేషన్ డిఫరెంట్ ఉంటుండే. అతను ఓడిపోయాడు 900తో. మేము 4 కరీంనగర్ బ్రాహ్మణ్, వైశ్యాఫ్ కామారెడ్డి, ఎస్సీ సీటు సంజీవరావు అని చెన్నూరు, పెద్దపల్లి నేను గెలిచాను. గెలిచిన తర్వాత మేనకా గాంధీ ఇండిపెండెంట్గా యాక్ట్ చేయమన్నది, అంటే ఒక స్మారక స్టేట్ ఇష్యూ రేజ్ చేయమన్నది. మీటింగ్ దాన్ని చేశాము. అంటే తెలుగుదేశాన్ని ఎండార్స్ చేద్దా? తెలుగుదేశం అట్లా మన స్ట్రెంత్ను పెంచుకోవాలి. ఆమెకు ఎలక్షన్ క్యాంపెయిన్లే ఆమెకు ఎక్కడో డిఫరెన్స్ ఒపీనియన్ వచ్చేది. ఆమె శ్రీకాకుళం స్టార్ట్ చేసేది మేనకా గాంధీ క్యాంపెయిన్. శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్, ఈస్ట్, వెస్ట్, గుంటూరు, కృష్ణా 7 రోజులు తిరిగారు. ఆమెకు గొంతులో అది ఉంటే కూడా ఆమెకు అదైతుంటే కూడా ఎంబడి భాస్కర్రావు గారు ఎంటైర్ క్యాంపెయిన్లో, చలమేశ్వర్ గారు ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జి ఉన్నారు కదా, వాళ్ళిద్దరు ఎంబడి ఉండేవాళ్ళు కంప్లీట్ ఆమె టూర్. తర్వాత తెలంగాణలో ఆమె చెప్పేది వచ్చినప్పుడు ఏదైతుందో, నా కాన్స్టిట్యున్సీలో 1 డే మొత్తం టోటల్ స్పేర్ చేయాలి, మార్నింగ్ టు నైట్. అప్పుడు ఈ క్యాంపెయిన్ 10:30కి ఆ క్లోజ్ లేకుండే, 24 hours. అంటే మీరు మార్నింగ్ 6 స్టార్ట్ చేసి కంటిన్యూ కూడా, ఇక నో స్టాప్, ఇక మీకు నో కండిషన్, మైక్ గీక్ అనేది ఏమి లేకుండా, నో రిస్ట్రిక్షన్స్. తో రామారావు గారు ఏం చేశారు, హైదరాబాద్లో స్టార్ట్ అయ్యాడు 30th December. 5th January పోలింగ్, 82, 38 ఆయన స్టార్ట్ అయింది. ఇక్కడ స్టార్ట్ అయ్యి మెదకు, సంగారెడ్డి ఇవన్నీ చూసుకుంటే ఏదైతున్నదో, కామారెడ్డి నుంచి సిరిసిల్ల మా కాన్స్టిట్యున్సీ కాదు, కామారెడ్డి జంప్ అయినాక కరీంనగర్ అయినాక పెద్దపల్లి అయిన తర్వాత మంతెని తర్వాత గోదావరి నైటాల్ చేసి నెక్స్ట్ అక్కడికి పోవాలి. తో మంతిని పోయే వరకు 1:32 షెడ్యూల్ ఇచ్చింది 5 o'clock. ఈ క్యాంపెయిన్లో ఆమె ఏదైతుందో కొంచెం ఘర్షణ అయింది. కరీంనగర్లో కూడా ఆమె రైట్ ఆఫ్ అవుతుంది. పెద్దపల్లి వచ్చింది. పెద్దపల్లి ఏదైతుందో బాగా 25-30 జనం ఉండే ఆ రోజుల్లో. 25-30 అంటే ఇట్స్ ఎ వెరీ గుడ్ క్రౌడ్. రామారావు గారు వస్తే ఏం చేసిన అందుకే తను కరీంనగర్లో మైక్ ఫెయిల్ అయితే ఆయన వ్యాన్లోకి వెళ్ళి అది చేసింది. ఆమె డ్యాష్ మీద ఉన్నది. ఆ కోపం అంతా ఆమె బాగా కోపిస్తే పెద్దపల్లి వస్తేనే ముంగటున్న రామారావు వాళ్ళ ఉంటారు కదా, అప్పుడు రామారావు సినీ అభిమానులు బాగుంటాయి కదా, మేమంతా ప్లాన్ లేకుంటే. సో వాళ్ళు ఒకటే రామారావు అంటే ఆయన మైక్ తీసుకొని మాట్లాడబోతుంటే అంటే ఆయన మైక్ ఈమెకి ఇచ్చాను ఇప్పిస్తే ఇమ్మీడియట్గా ఆయన తీసేసుకున్నాడు. మాట్లాడబోతుంటే తుమ్కువి నువ్వు బాత్ కరేదన్నా అని. నో మేడం, జస్ట్ అంటే కోపం తగ్గించుకోండి. మాకు అప్పటికే 7 నెలలకి అలవాటు అయింది కనుక ఇమ్మీడియట్ని అప్పీల్ చేశాను. చూడు బాబు, మీరు ఇక్కడ ముంగట గొడవ చేస్తున్నారు. పెద్ద ఆయన రామారావు గారు ఉన్నారు. మనకు ఏదైతుందో ఇక్కడ నుంచి మంతిని దగ్గరని ఇప్పటికే ఇక్కడికి 5-6 గంటలు లేట్ అయింది. అక్కడ ఆల్రెడీ పబ్లిక్ ఉందనేది ఇన్ఫర్మేషన్ ఉంది అప్పుడు, ల్యాండ్ ఫోనే. తో దయచేసి ఏదైతుందో మా మేనకా గాంధీ గారు, నేను మేనకా గాంధీ గారి అభ్యర్థిని కనుక ఆమె ప్రసంగించిన తర్వాత రామారావు గారు మీరు కేకలేయండి, అప్పటి వరకు సైలెంట్ అని ఆవేశంగా నోట్ల సైలెంట్ అయ్యేది. అప్పుడు మాట్లాడేదాన్ని. తర్వాత రామారావు గారు మాట్లాడారు, వెళ్ళిపోయారు. అప్పుడే ఆమెకు సంథింగ్ ఆఫ్ కొంచెం ఏదో హెల్త్ ట్రీట్మెంట్ మర్చిపోయినా. నేను సేమ్ మంతని పోయాను, మాధవపూర్ గెస్ట్ హౌస్ పోతేనే ఆయన వ్యాన్లో ఉండి భోజన కార్యక్రమం అవుతుంది. ఈమె నిలిచి ఉన్నది ఒక 15-20 నిమిషాలు. పిలవలేదనే ఐబీ గెస్ట్ హౌస్లో ఏదైతే నిల్చున్నాం, మేము కూడా పక్కకే ఉన్నాక ఏదైతుందో వెయిట్ చేస్తున్నది నిల్చోండి. కబాతా బూకోరా అప్పటికి ఆమె తినలే కదా, క్యాంపెయిన్ ఉంది కదా కనిపించి నైట్లో. తో కామారెడ్డి నుంచి వస్తుంది కనుక ఆమెకు 5-6 గంటలు, రాత్రి 11:30-12 అయ్యేది. తో ఆయన తినడని చలమేశ్వర్ గారు చెప్పాడు. చెప్పగానే ఇమ్మీడియట్ వాట్ ఈజ్ దిస్ నాన్సెన్స్ అని అదే. తర్వాత తెల్లారి పడవ మీదకి వెళ్ళి పోయి అక్కడ క్యాంపెయిన్ చేసిన తర్వాత మురళీ మనోహరరావు గారు లక్ష్యపేట చెన్నూరు కంటిన్యూషన్లో ఆ కారులో కూర్చుండి, మేనకాజీ ఆప్ हमारा కాన్స్టిట్యున్సీ బాత్ కర్నా అంటే నై బై బోత్ టైర్డ్ హో గయే. అప్పటికే ఆమె ముహాభావం కూడా అన్నాడు. నేను ఆప్ దేకింగ్ అంటే ఆప్ ఇందిరాగాంధీ క్రిటిసైజ్ కర్నా అంటే ఇమీడియట్ కార్ ఆపింది. ఇట్లా ఆల్మోస్ట్ అలా మెడబట్టేసి కిందికి తోసేసి, అంటే నీ ఓట్ల కోసం నేను ఇందిరాగాంధీ తిట్టాను అంటే నువ్వు నాకు చెప్తున్నావు అని. అంటే అట్లా వచ్చి ఆమె ఏంటంటే ఇండిపెండెంట్ పెద్దపల్లి బై ఎలక్షన్ వచ్చేది మీకు చెప్తే కదా వెంకటస్వామి.
మేలు వచ్చారు. మీరెందుకు రాజీనామా చేయాలి? లేదు, అదే చెప్తున్నాను. వచ్చిన తర్వాత దాంట్లో ఏం చేసిందంటే ఆమె మహానాడుకు వచ్చారు. పెద్ద ఎత్తున దేవిలాల్ గీవిలాల్ వచ్చారు కదా, గుట్ట మీద అంత కాంక్లేవ్ హెగ్డే గిడ్డి వచ్చారు. నేను కూడా వెళ్ళాను. అప్పుడు స్టేషన్ దగ్గర స్లోగన్స్ గీగన్స్ విజయవాడ కనకారావు అని సిటీ ప్రెసిడెంట్ ఉండే అప్పుడు కొంత నాకు ఉండే మిత్రులు గంగిశెట్టి బాబురావు పంపారు, నేను అది చేశాను. అప్పటికే నేను క్రిటిక్ ఉన్నా కనుక నన్ను కొంచెం డిఫరెంట్గా అక్కడ యాటిట్యూడ్ చేశారు. దాని తర్వాత వచ్చి ఇక్కడ గెస్ట్ హౌస్లో ఇట్లా పెద్దపల్లి బై ఎలక్షన్లో చేంజ్ చేయాలంటే యూ షుడ్ వెయిట్. ఆ కాన్స్టిట్యున్సీలో మేము ఇద్దరం ఎమ్మెల్యేలం, చెన్నూరు సంజీవరావు నేను. మంతినిలో నేరోలు ఓడిపోయాం. 3 కాన్స్టిట్యున్సీలు 7లో ఉంది. చూడండి మీరు, రామారావు మనల్ని కేర్ చేయడం లేదు, మనతో యూజ్ చేసుకున్నాడు, ఎలక్షన్లో కూడా నష్టం చేశాడు దిల్కుషా గెస్ట్ హౌస్లో. యూ షుడ్ సి, ఏమైనా అవకాశం ఉంటే ఓటమికి అవకాశం ఉంటే హెల్ప్ చేయండి బ్యాక్గ్రౌండ్కి వెళ్ళి చెప్పారు. అట్లనే జడిపి ఇష్యూ వచ్చారు. ఇలా రాజిరెడ్డి చనిపోయాడు, సంజీవరావు బతుకున్నాడు, గంగన్న చనిపోయాడు, జయన్ మిశ్రా బతుకున్నాడు, మేనగాంధీ బతుకుంది. జడిపి ఇష్యూలో ఆబ్సెంట్ ఉండు మనది కరీంనగర్ జడిపి. అక్కడ పనకడి కిషోరావు గారు కానీ పీవీ క్యాండిడేట్, జీవన్ రెడ్డి మంత్రి షాయిరెడ్డిని రెబల్గా పెడుతున్నాడు. నేను ఒక సభ్యుని అక్కడ, సమితి ప్రెసిడెంట్గా ఉన్న రాజిరెడ్డి ఒక సభ్యుడు, మృత్యుంజయ, 3 ఓటర్స్. ఆదిలాబాద్లో సుల్తాన్ అహ్మద్ అని జడిపి చైర్మన్ అయ్యాడు, ఆయన కోఆప్షన్ మా సంజయ్ మంచిలో ఉండే, సంజీవరావు అక్కడ 2 మెంబర్లు ఆబ్సెంట్ ఉన్నది. అక్కడ ఆల్రెడీ ఏదైతున్నదో సంజీవరావు సేల్ అయిపోయాడు డబ్బులకు, భీమిరెడ్డి అది చేస్తే. అప్పుడే నేను ప్రొటెస్ట్గా రాజీనామా పంపాను. పెద్దపల్లి బై ఎలక్షన్లో ఏం చేశారు, వెంకటేశ్వరరావు రాజ్కుమారి పోగానే సంజీవరావు మృత్యుంజయం ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, మేము పార్టీ ఎలయన్స్గా పోటీ చేశాము, మాకు హైకమాండ్ ఇన్స్ట్రక్షన్ ఉంది, మేము వీఆర్ సపోర్టింగ్ ఆఫ్ టీడీపీ. ప్రకాశ్రావు వ్యక్తిగత అభిప్రాయం, నేను ఎక్కడ ప్రెస్కు పోలే, ఆయన చేస్తున్నట్టే వాళ్ళు అది చేశారు. ఈ 2 ఇన్సిడెంట్స్ ఏదైతుందో ఆమె అభిష్టానికి వ్యతిరేకంగా, నేనేమో అభిష్టానికి పనిచేస్తున్నా. అప్పటికే నన్ను ఆమె ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ నామినేట్ చేశారు. ఆమె బాడీ ఫామ్ చేశారు మార్చి ఏప్రిల్లో. నేను ఒక జనరల్ సెక్రటరీ, జయన్ మిశ్రా ఒక జనరల్ సెక్రటరీ, ఆమె ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ డంపి, ఇంకెవరు ఉన్నారు. సౌత్ నుంచి నేను ఒక్కనే. సో ఆమెను ఫాలో అవుతూ ఉంటే వీళ్ళు ఇట్లా చేస్తున్నారు. అప్పుడే ఇమ్మీడియట్గా ఆదిలాబాద్ జడిపోతుంటారు. అంటే మీ రాజీనామా అంటే ఎగనిస్ట్ టీడీపీ తప్ప టీడీపీ కాదు, ఆమె దానికి నా టీడీపీ కాదు. అక్కడ నాకు ఇన్ఛార్జ్ అయిన మా జనరల్ సెక్రటరీ జయన్ మిశ్రా ఐఏఎస్, మాజీ ఐఏఎస్ కానీ ఈ మృత్యుంజయం సంజయరావు, వీళ్ళు వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాల కోసం, పైరుల కోసం సంథింగ్ ఆఫ్ దే ఆర్ టీడీపీని, ఆమె చెప్పింది కాదని టీడీపీకి అనుకూలంగా ఉండమని స్టేట్మెంట్ ఇస్తుంది కనుక నేను ఆమె చెప్పింది శిరసావహిస్తున్నా. లీడర్ ఆమె వల్ల ఎలక్ట్ అయ్యాము, ఆమె వల్ల ఎలయన్స్ అయింది, ఆమె చరిష్మాతో అదేనా కనుక లీడర్ను యాక్సెప్ట్ చేయాలని. జూన్ 2 ఎప్పుడైతే సంజయరావు పోయిండో నేను ఇట్లా, మీరేమో ఇట్లా విజయవాడ వచ్చిన తర్వాత దిల్కుషాలు ఇట్లా చెప్పారు, పెద్దపల్లి బై ఎలక్షన్కి ఇది కట్టింగ్స్, దాన్ని ట్రాన్స్లేట్ చేసి ఆదిలాబాద్ జడ్పీలో వీడు అమ్ముడు పోయాడు, డబ్బులకు క్యాంపులో వెళ్ళిపోయాడు. ఈ 2 ఇన్సిడెంట్ దాన్ని జయన్ మిశ్రా ఎండార్ చేస్తున్నాడు ఆయన. ఎందుకంటే అప్పుడు ఆల్వేనో లేదో పుష్ప స్కూటర్ ఏది ఉంది కదా, అప్పుడు ఏజెన్సీ కోసం ఏదైతుందో ఆయనే అదైతుండు కనుక నేను ఏదైతుందో మీ ఇష్టం లేకపోయేది ఉంటే, నేను ఒక పెద్దపల్లి ఉర్దూ మీడియం, తర్వాత డిగ్రీ కాలేజ్ ఆఫ్ పెద్దపల్లి, ఈ 2 నేను ముఖ్యంగా మాట్లాడినా. ఈ 2 ఇష్యూ అయిన తర్వాత ఐ విల్ క్విట్ పాలిటిక్స్. నీకు ఎన్నికల ముందు 3వ తారీఖు జనవరి నాడు లాస్ట్ స్పాట్ క్యాంపెయిన్కు 5 గంటల ముందు, ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఒక 4 గ్రామాలు వచ్చినావు. అప్పుడు అడిగావు, తెలుగుదేశం గవర్నమెంట్ ఫామ్ అవుతుంది, మనలో 5గురిలో 4 గెలుస్తున్నారు అంటే ఓడిపోయేది నేనే కదమ్మా అన్న. నేనే ఆప్ జీత్ రే అనేది హార్నే కా కోనే అంటే ఓ నై బోల్తూ. మగర్ కొంతమంది అంటున్నారు ఎన్టీ రామారావు గారికి కొంత బోటాబోటి సీట్లు రావచ్చు, మీ వాళ్ళు అమ్ముడు పోతారని కొందరు చెప్పారు, నాకేదన్నా రాసియాలనే పద్ధతిలో ఆమె జోకులా మాట్లాడింది. అక్బర్ అహ్మద్ వాళ్ళ మేనల్లుడు ఉండే ఓపెన్ టాప్ జీబులో, మేడం ఆ 4 గురించి నేను చెప్పను, నాకు రాసి ఇవ్వడానికి నా దగ్గర భూములు, ఆస్తులు, బ్యాంక్ అకౌంట్ ఏమి లేవు, బట్ నా క్యారెక్టర్ ఉంది, నీతో డిఫర్ అయినాడు, నా రాజీనామా పత్రము ఫార్మట్లో స్పీకర్కి పంపుతాను, బట్ నేను శాసనసభ్యుడిగా ఇంకొక పార్టీలో కానీ ఈ శాసనసభ్యులు కొనసాగే సమస్య లేదు, ఐఎమ్ గివింగ్ అప్ దిస్ వర్డ్ అన్నాక పక్కకున్నాడు అక్బర్ అహ్మద్లుడు. ఆయన చాలా ఆప్యాయత, ఫ్యామిలీ ఫ్రెండ్స్. ఆయన అక్బర్ అహ్మద్ తండ్రి డీజీపీ, ఇందిరాగాంధీ క్లోజ్ ఆయన. ఫ్యామిలీ మెంబర్స్ లెక్క ఉంటారు సంజయ్ గాంధీ, ఈయన డూన్ స్కూల్ మెట్. సరే అంటే మీకు సో అది చెప్తానండి. ఆ సందర్భంలో చెప్తే ఆయన అడిగాది ఒపీనియన్, మేడం బహన్జీ ఎవడు ఏం చేస్తాడో తెలియదు, ప్రకాష్ రావు का कैरेक्टर अप्रैल से ट्रैक उसका देख रहे, ही विल नॉट
గివ్ ద వర్డ్, ఖచ్చితంగా వఫేదార్ బోలేతో ప్రకాశ్రావు అని చెప్పాడు. ఆ వర్డ్ టైప్ చేసింది రిజినేషన్ ప్రేమ్నాథ్ గౌడ్ అని కేఈ కృష్ణమూర్తి గారి దగ్గర, రాజశేఖర రెడ్డి దగ్గర పనిచేశాడు. సిఎల్పి ఆఫీసులో, మదన్ ఆఫీసులో కార్బన్ కాపీ అప్పుడు చిన్న టైప్ ఉంటుండే, ఒరిజినల్ టైప్ చేసింది. లెటర్ రాసింది రవీంద్రనాథ్, ఇప్పటికి ఉన్నాడు, ఎన్ఎస్ఎస్లో ఉంటాడు అతను. ఈ విధంగా చెప్తుంది కదా, నేను రాజీనామా పంపుతున్నాను. నువ్వు ఎప్పుడైనా నేను ఇది అయిన తర్వాత నేను పార్టీలోకి వెళ్ళాలనుకుంటున్నా, ఇండిపెండెంట్గా ఉండాలనుకుంటున్నా, నీకు ఇది ఇంట్రెస్ట్ అనిపించబోతుంటే స్పీకర్కు ఫార్మాట్ పంపు, నేను ఓకే పోయి నన్ను పిలిచేదంటే ఓకే అని ఒరిజినల్ది పంపి జిరాక్స్ కాపీ పెట్టుకున్నాను. ఈ లెటర్ పంపంగానే ఆమె జైన్ మిశ్రాని పంపించేశాడు. సేమ్ పర్సన్, ఏదో కొలీడ్ అయిండు ఇతను, కాంగ్రెస్ వాళ్ళతోటి బై ఎలక్షన్లో డబ్బులు ఏదో తీసుకున్నాడు, అది ఇది అనేది. పెద్దపల్లి ఎలక్షన్ వచ్చాడు కదా, మేలో వచ్చారు, జూన్, ఇది జూలై 25-24 వచ్చారు వాళ్ళు. నేను పంపింది జూలై 2కో 3కో పంపాను లెటర్. మీరు చేసిన చర్య కరెక్టేనే అనుకుంటారు? అది అప్పుడున్న పరిస్థితుల్లో ఆమెకి ఇచ్చిన వర్డ్ ఇచ్చిన కనుక నేను ఏదైతుందో డిఫర్ అవుతున్నా. నేను డిఫర్ కాకే వాళ్ళతో నేను ఆ ముగ్గురుతో నేను కలిసి కానీ జేఎన్ మేస్తో కలిసి ప్రయాణం లేదు. ఆమె నన్ను ఢిల్లీకి పిలిచి రమ్మని మాట్లాడమని కానీ, లేకపోతే ఒక సఖ్యతగా ఏం జరుగుతుందని తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. ఆమె జేఎన్ మిశ్రా మాటలు నమ్మేది, నేను నిజంగానే సంథింగ్ అది. ఏం చేశారు, అతను వచ్చాడు. వస్తేనే ఇమీడియట్గా నేను ఏదైతుందో రాత్రి ఫతే మైదాన్ క్లబ్లో ఉంటే వచ్చే వరకు లాన్లో కూర్చున్నారు. సుల్తాన్ అహ్మద్ అని చనిపోయాడు, ఎమ్మెల్సీ ఉండే జడ్పీ చైర్మన్. ప్రకాష్ ఐసా తుమ్ ఐసా బేటా ఐసా అని అంటే, నై సార్, ఐఎమ్ నాట్ స్టే విత్ యువర్ పార్టీ, ఐ విల్ కిట్. వితిన్ 6 monthsలో ఈ 2 సాధిస్తాను, డిగ్రీ కాలేజ్ ఉర్దూది, నేను ఏదో ఒకటి చేసి, నేను రాజకీయాలు ఉండదు సార్ అని చెప్పాను. లేలే అంటే పొద్దున టీకే పొద్దున్నాడు ఏం మాట్లాడి మొత్తానికి అడ్వాన్స్. ఆయన ఒక మైండ్ నేను ఉంటేనే అతనికి సంథింగ్ పైరవి టైప్, తో మస్కా టైప్. తో ఆయన ఏంటంటే ఒక లెటర్, ఒక 3 పేజీలది, మేము ఆల్రెడీ ప్రకాశ్రావును సస్పెండ్ చేశాము 25కే. అతను పెద్దపల్లిలో ప్రజల దగ్గర ఏదైతుందో డబ్బులు పనులు చేస్తాను ఏదైతుందో డబ్బులు తీసుకున్నాడని ఒక 4 వర్డ్స్ ఏదైతుందో చేసి, నేను రాజీనామా అప్పుడు స్పీకర్స్ అక్కడ ఉండేవాళ్ళు, బర్కత్పుర యువతి మండలి పక్కకు ఉండేవాళ్ళు, అక్కడ అనుకొని వెళ్ళాను. అప్పుడు ఎన్జిఓ స్ట్రైక్ నడుస్తున్నది. ఆ నుంచి అదే ఆటోలో మిశ్రా గారు, నేను, రవీంద్ర ముద్రాజ్ అని చనిపోయాడు, పీజే నార్దన్ ఫాలోవర్ ఉండే మా పార్టీలో ఉండే, ముగ్గురం కుందన్ బాగు పోయాం. తంగి సత్యనారాయణ స్పీకర్. 27 జూలై 5 జనవరి 83 ఎలక్ట్ అయ్యాను. 27 జూలై 83 రాజీనామా చేశాను. 6 నెలలు 21 రోజులు. అక్కడికి వెళ్ళి నేను ఇచ్చిన ఫార్మాట్ ఇచ్చిన తర్వాత అది జిరాక్స్ కాపీ, అదే మన కార్బన్, నాట్ జిరాక్స్ కాదు, కార్బన్ పెట్టి కొట్టేయాలి కదా ఎన్ని కాపీలు ఉంటాయి. ఇచ్చిన తర్వాత స్పీకర్ చెప్పాడు తంగి సత్యనారాయణ, బ్రదర్ నీకు నేను తల్లి లాంటి వాడిని, నాకు తమ్ముడు లేదా అన్న లాంటి వాడిని, ఈరోజే డిఎంకే డిప్యూటీ స్పీకర్ లోక్సభలో ఏదైతుందో 1 month అయింది రాజీనామా చేసి, దాన్ని ఆమోదించకపోతే ఈరోజు దాన్ని అంటే 26 నాడు డిసిషన్ తీసుకున్నాడు, బ్యాక్ తీసుకున్నాడు రాజీనామా అని హిందూలో వచ్చిన ఆర్టికల్ చూపెట్టాడు నాకు. నువ్వు ఆవేశంగా ఉన్న ఆలోచన సార్, నాకు రాజకీయాలు వంటబట్టాయి, నాకు 78లో అవకాశం వచ్చింది, నేను పోటీ చేయలేను. చిన్నప్పటి నుంచి రాజకీయ నాయకులతో నేను క్యాంపెయిన్ చేసిన వాడిని. నా ఏజ్ ఆఫ్ 16 years నుంచి ఇందిరాగాంధీ గారు 67 March 4th ఏదైతుందో చొక్కారావు గారి ఎలక్షన్గా ప్రధానిగా కరీంనగర్ వస్తే, చొక్కారావు గారికి తర్వాత 15 చొక్కారావు ఎలక్షన్ అయితే జగిత్యాల్లో ఎంపీ ఎలక్షన్ యునానిమస్ అయింది. ఎమ్మెల్యే ఎలక్షన్ వస్తున్న రామభద్ర గారి కోసం 4 తర్వాత పోయి 11 రోజులు అక్కడ పోయి పోల్ షీట్స్ 10 పైసలకు, మల్టీపర్పస్ హై స్కూల్ స్టూడెంట్స్ 10 పైసలకు 100 పోల్ షీట్స్ రాసేవాళ్ళు. అప్పుడేందో పోల్ షీట్స్, అప్పుడు కాడేట్లు కాంగ్రెస్ పార్టీకి ఓ స్టెన్సిల్ పట్టుకొని పోయి ఏదైతుందో ఊర్లలో సున్నం లేని కాడ. అప్పుడు మీరు రాజీనామా చేసిన తర్వాత అయితే రాజీనామా చేసిన తర్వాత తను ఆలోచించుకోమన్నాడు. ఆలోచించుకొని ఆ రాజీనామా ఇచ్చిన తర్వాత ఈ ఫోన్ ఉపేంద్ర తంగి సత్యనారాయణ గారు తర్వాత చెప్పాడు, ఆయన భాస్కర్ కలిసి వచ్చాడు. ఉపేంద్ర గారు ఇమీడియట్ ఆమోదించమన్నాడు. ఆమోదించాడు. అంటే మేము ఆల్మోస్ట్ ఆల్ ఒక 10-15 minutes లోపటి ఆమోదించిన తర్వాత ఎన్జిఓ స్ట్రైక్ అంటే గవర్నమెంట్ ప్రెస్ బంద్. ఫైల్ ఏదైతుందో పోవాలంటే ఎవరైనా స్టాఫ్ మెంబర్ ఉండాలి. ఎన్జిఓ స్ట్రైక్ ఎవరు లేరు. అతని బంధువు ఉంటే ఆ ఫైల్ను సెక్రటరీకి పంపించాడు. సెక్రటరీకి ఉపేంద్ర ఫోన్ చేశాడు ఫైల్ని డిస్పోజ్ చేయమని. సదాశివరెడ్డి గారు, ఇప్పుడు సదాశివరెడ్డి గారిని అనుకుంటూ బతుకున్నాడు, డిస్పోజ్ చేశాడు. అతను చేసి ప్రింటింగ్ ప్రెస్ బంద్, గజెట్ చేయాలి. ప్రైవేట్ ప్రింటింగ్ ప్రెస్లో ప్రింట్ అయ్యి విత్ ఇన్ 1 hour అంత ఫాస్ట్గా యాక్ట్ చేశారు. 1 hour అయ్యేది. ఇది యాదవరెడ్డి నేను బాగా క్లోజ్ ఉండేవాళ్ళం. నాగార్జున రెడ్డి అని ఖమ్మం ఎమ్మెల్యే ఉండే. ఇమీడియట్లీ నేను ఎమ్మెల్యే క్వార్టర్స్ వచ్చేవారు వాళ్ళు ఉన్నారు. యాదవరెడ్డి నాతో దాదాపు అంటే